సప్త సింధువుల్లో ఒకటైన పరమ పవిత్ర నది సరస్వతి. చతుర్ముఖ బ్రహ్మ అర్ధాంగి వాగ్దేవి ఈ తరంగిణిగా అవతరించినది పురాణ కథనం. వేదాలు విశేషంగా ప్రస్తుతించిన సరస్వతి నేడు చాలా ప్రాంతాలు అంతర్వాహిని. కానీ ఆ జలాల ప్రభావం భారతావనిపై మరువరానిది. జ్ఞానదేవతగాను పూజలు అందుకునే ఆ నదిని పుష్కరాల వేళ స్మరించుకుంటున్నాం. ఒకరోజు వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన బదరికాశ్రమంలో ఒంటరిగా కూర్చున్నారు. వేదరాశిని విభజించిన భారతం తదితర గ్రంథాలు రచించిన అసంతృప్తితో వ్యాకులపడుతున్నారు. మానవ జాతిని ముక్తిని ప్రసాదించే రచన ఇంకేదో మిగిలిపోయిందని మదనపడుతున్నారు. అంతలో వచ్చిన నారద మహర్షి భగవంతుడు ఈ కథలతో కూడిన భాగవతం రచిస్తే చింత తొలగుతుందని సూచించారు. అప్పుడు వ్యాసుడు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేసి ఆ పరమపావనికి నమస్కరించి రచనకు శ్రీకారం చుట్టారు. అలాగా భాగవతానికి సాక్షిగా నిలిచిన పవిత్ర వాహిని సరస్వతీ నది. వ్యాస మహర్షి లాంటి ఎందరో మహానుభావులకు స్ఫూర్తినిచ్చిన ఆ నదీమ తల్లి మునిపుంగోలు ఈ నదిని శత్రువులను అంతమొందించేదిగా, పాడి పంటలు ధన సమృద్ధి కలిగించే వరదాయినిగా భావించారు. సముద్రంలో మహాప్రవాహం గల నదిగా వర్ణించారు. బ్రహ్మవైవర్త పురాణం, దేవీ భాగవతం మొదలైన సరస్వతిని కీర్తిస్తుంటాయి. ఈ నదిలో హంసలు సమ్మోహన రాగంలో తల్లిని కీర్తించేవని, ఆ మాధుర్యమే హంసధ్వనిగా ప్రఖ్యాతమైందని పురాణ కథనం. వ్యాసుడి పుత్రుడు సుఖమహర్షి జన్మించినది ఈ నదీ తీరంలోనే. పౌరాణిక కథ ప్రకారం శాపవశాత్తు నదిగా అవతరించిన బ్రహ్మపత్ని సరస్వతి వేలాది సంవత్సరాలుగా ప్రవహించి అదృశ్యమైంది. ఋగ్వేదం సరస్వతిని మాతృమూర్తిగా, నదీమ తల్లిగా, దేవతామూర్తిగా స్తుతిస్తూ అంబితమే, నదీతమే, దేవితమే అని అభివర్ణించింది. ప్రవహించే నీటిని సరస్సు అంటారు. సరస్వతి అంటేనే ప్రవహించే గుణం గలదని అర్థం. సరస్వతి రహస్యోపనిషత్తు ఈ నదిని ఘనంగా కీర్తించింది. ఋషులందరూ సరస్వతి తీరాన యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించారు. ఈ నదీ తీరంలో అనేక తపోభూములు, ఋషివాటికలు, పట్టణాలు ఉన్నాయి. ఎన్నో రాజవంశాలు ఈ నది చుట్టూ వర్ధిల్లాయని చరిత్ర కథనం. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల సుమారు 5,000 ఏళ్ల క్రితం ఈ నది అదృశ్యమైనదని శాస్త్రవేత్తల అంచనా. మహాభారతం సరస్వతీ నదిని వేదానం మాతృం పశ్య, వేదాలకు తల్లి వంటిది అని కీర్తించింది. భారతంలో బలరాముని తీర్థయాత్ర గురించి వివరిస్తూ ఆయన ద్వారక నుంచి మధుర వరకు తీర్థాటన చేస్తూ సరస్వతీ నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలను దర్శించారని వ్యాసుడు వివరించారు. ప్రభాసం, నిషాదరాజ్యం, కురుక్షేత్రం తదితర ప్రదేశాలు ఈ నదీ తీరంలోనివి. మధురలోని యమునా నదికి సరస్వతికి ఉపనది. ఆంగ్లేయులు సైతం ఈ నదిపై పరిశోధనలు చేశారు. పంజాబ్, హర్యానాలో కనిపించే నదీ పాయలను వైదిక సరస్వతిగా భావించారు. వేదాల్లో వర్ణించిన సప్త సింధువుల సరస్వతి నది మొదటిది. ఇది హిమాలయాల్లో జనించి భారతావనిలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో సంగమిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. మన ధార్మిక గ్రంథాల ప్రకారం సరస్వతి యమున, సట్లెజ్ నదుల మధ్య ప్రవహించి ప్రయాగ వద్ద గంగా, యమునతో కలిసి త్రివేణి సంగమంలో ఒకటైంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాలలో ప్రవహించినట్లుగా చరిత్ర చెబుతున్న ఈ నది ప్రస్తుతం అంతర్వాహినిగా సాగుతూ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంలో కనిపిస్తుంది. బాహ్యంగా ప్రవహించే ప్రాంతాల్లో జనుల దాహార్తిని, ఆకలిని తీరుస్తుంది. తిరుమల కొండపై వెలసిన పుష్కరిణిలో సరస్వతీ నది అంశ ప్రవేశించిందని వెంకటాచల మహత్యం పేర్కొంది. సరస్వతీ నది హరప్పా నాగరికతకు జీవనాధారంగా ఉండేది. ప్రజలు ఈ నదీమ తల్లిని జ్ఞానదేవతగా పూజిస్తారు. సరస్వతి పుష్కరాలు ఆధ్యాత్మిక పురోగతి, ముక్తిని ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం. మహర్షి అరవిందులు ది సీక్రెట్ ఆఫ్ వేదాస్ గ్రంథంలో ఈ నది గురించి పలు విషయాలు చర్చించారు. హిమాలయాల్లో పటమట, గఢ్వాల్ ప్రాంతంలోని శివాలిక్ పర్వత పాదాల వద్ద మొదలైన సరస్వతి అంబాలా, ఘగ్గర్ లోయల గుండా, అంటే హర్యానాలో లోయలు, రాజస్థాన్ మీదుగా గుజరాత్ నారా లోయ చేరి కచువు కాంబే అఘాతంలో సముద్రాన్ని చేరింది. పరిశోధనల ప్రకారం క్రీస్తుపూర్వం 3,000 సంవత్సరాలకు పూర్వం గంగ కంటే పెద్దగా ఉండి అనేక ఉపనదులను కలిగి ఉండి పురాణాల్లో పేర్కొన్నట్టు ఈ నది తన ప్రవాహ దిశను మార్చుకుంది. కొన్ని చోట్ల అంతర్ధానమై మరికొన్ని చోట్ల ప్రత్యక్షమైంది. ప్రస్తుతం పుష్కరాలు జరిగే ప్రాంతాలు. సరస్వతి పుష్కరాలు ఈ నెల 15న ఆరంభమై 26న ముగుస్తాయి. ఉత్తరాఖండ్, బద్రీనాథ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కాళేశ్వరం వరంగల్కు 120 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్కు 134 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ గోదావరి ప్రాణహితతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. తెలంగాణ త్రివేణి సంగమంగా ప్రసిద్ధమైన కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. కాశీక్షేత్ర వేద పండితులు 12 రోజులు హోమాలు, హారతులు నిర్వహించనున్నారు. స్థానిక ముక్తేశ్వర ఆలయం కూడా పుష్కరాలకు సిద్ధమైనది.